నమస్కారం అండి. మనం ఈరోజు డీజనరేటివ్ స్పైన్ డిసీజ్ గురించి మాట్లాడదాం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సంజయ్ రాజ్ కుమార్ రెడ్డి, న్యూరో సర్జన్, అశ్విని హాస్పిటల్లో పనిచేస్తాను. డీజనరేటివ్ స్పైన్ డిసీజ్ అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా క్రానిక్గా మీ ఏజ్ 35 పైన 40 పైన ఉండి క్రానిక్గా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ తెలియకుండా రోజు డల్గా వస్తుంది అంటే యూ మైట్ బి హ్యావింగ్ దిస్ డీజనరేటివ్ స్పైన్ డిసీజ్. మీకు ఈ డీజనరేటివ్ స్పైన్ డిసీజ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటిది ఈ డీజనరేటివ్ స్పైన్ డిసీజ్ అంటే మనకు వర్టిబ్రల్ కాలం అంటే వెన్నెముకలో వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో డిస్క్ అని ఉంటుంది అన్నమాట, మెత్తటి పదార్థం. ఈ డిస్క్లో ఏజ్ అయ్యే కొద్దీ నీరు తగ్గడం వల్ల ఇవి బయటికి జారిపోతాయి అన్నమాట. వీటి వల్ల మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే వెన్నులో కానీ నడుములో కానీ మెడలో కానీ నొప్పి, ఈ నొప్పి చేతులకి షాక్ కొట్టినట్టు పాకడం కానీ, కాళ్ళకు షాక్ కొట్టినట్టు పాకడం కానీ, యూరిన్ బ్లాడర్ సమస్యలు కానీ, చెయ్యో కాలో వీక్ ఉండడం కానీ, ఇవన్నీ సివియర్ సిమ్టమ్స్. మామూలుగా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే నొప్పి, చెయ్యికో కాలుకో షాక్ కొట్టినట్టు పాకడం ఇలాంటివి ఉంటాయి. తిమ్మిర్లు రావడం చేతుల్లో కాళ్ళలో ఇలాంటివి ఉంటాయి. మీకు కనుక ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే మీరు ఇమీడియట్గా స్టార్టింగ్ స్టేజ్లో కలిశారంటే డాక్టర్ని, దాన్ని మనం ప్రోగ్రెస్ అవ్వకోకుండా మందులతో, ఫిజియోథెరపీతో, పోస్చర్ కరెక్షన్తో వీటన్నిటిని మనం కంట్రోల్ చేయొచ్చు. లేదంటే కనుక సివియరిటీ ఉన్నప్పుడు సర్జరీ వరకు వెళ్ళచ్చు. సో స్టార్టింగ్ స్టేజ్లో చూపించుకోవడం బెస్ట్. మీకు కనుక మెడ నొప్పి కనుక వెన్నొప్పి కనుక ఉంటే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న న్యూరో సర్జన్ కానీ నన్ను కానీ కాంటాక్ట్ అవ్వండి. ఓకే.